హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నానంటే మా పిల్లల కోసం చూపిస్తాను మీకు. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళేలాగా ప్రోత్సహించండి ప్లీజ్ అండి. ఇదిగోండి పిల్లల కోసం నేను చేసేది. ఇదిగోండి బాలామృతం అంగన్వాడీలో ఇస్తారు కదండి ఈ ప్యాకెట్. ఇది అంగన్వాడీలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది అసలు చాలా అంటే చాలా మంచిదండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి, మీకు తెలియంది ఏమీ లేదు. ఇది మనం చాలామంది వాడుకోకుండా మనం దీన్ని వేస్ట్గా అలా వదిలేస్తామండి. నేను కూడా చాలా కొంతకాలం అలాగే వదిలేసాను. తర్వాత దీని విలువ ఏంటనేది అత్తయ్య నాకు బాగా చెప్పింది. అందుకనే దీన్ని నేను ఏం చేద్దాము, ఎలాగైనా వాడుకోవచ్చండి. కొంచెం ఫ్రై టైప్లో చేసుకొని సున్నుండల టైప్లోని తినొచ్చండి. ఇదిగోండి పిండి నేను కట్ చేసుకొని కొంచెం గిన్నెలోకి వేసుకొని దీంతో నేను అట్లేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా రాలేదు, వచ్చేస్తారండి 4 గంటలకు వచ్చేస్తారు, టైం అయిపోయింది. చిన్న పాప ఏమో అత్తయ్య దగ్గర ఉన్నది. స్టవ్ వెలిగించాను. స్టవ్ హీట్ ఎక్కేలోపు మనం ఏం చేద్దామంటే ఇది కలుపుకుందామండి. సాల్ట్ వేయనక్కర్లేదు, ఇందులోనే పంచదార ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయనక్కర్లేకుండానే ఇది మనం గరిటెతో కలుపుకుంటే ఉండలా అయిపోతుంది, కలవదండి సరిగా. దానికోసమని నేను చేతితో కలుపుతున్నాను. కొంచెం వాటర్ వేద్దాం. సరిపోతుందండి. ఇది ఇలా కలుపుకోవాలి. ఇది మనం వేస్ట్ చేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. సాల్ట్ వేయనవసరం లేదు, ఇంకా పంచదార వేయనవసరం లేదు. ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చూద్దామండి. స్టవ్ వేడెక్కిందండి. చూడండి ప్యాన్ వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ పోద్దామండి. సిమ్లో పెట్టేద్దాం. బాగా వేడెక్కింది కదండి, సిమ్లో ఉంటే బెటరు. ఒక 2 నిమిషాలు టైం తీసుకుని చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. సూపర్గా వచ్చిందండి. చూడండి, దీన్ని మనం వేగించి లైట్గా నెయ్యి వేసుకుని వేగించి కూడా స్పూన్ వేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇలా కావాలంటే కూడా వాటర్లో కలుపుకొని ఇలా వేసుకుని కూడా తినొచ్చు. ఒక 2 నిమిషాలు ఆగి, 2 నిమిషాలు అవసరం లేదు, 1 నిమిషం ఆగి మళ్ళీ చూద్దామండి. ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. అట్టయితే చూద్దామండి. అదే ప్లేట్లో తీసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్త్కి ఎంత మంచిది అనేది మీకు అర్థమైపోతుంది. ఇది ఇలా ఉంచేసి అత్తయ్య దగ్గర తీసుకెళ్తున్నాను, టేస్ట్ చూసి చెప్తుంది. అత్తయ్య ఇదిగో పిండితో అట్టేసాను,
ఎలా ఉన్నదో టేస్ట్ చూసి చెప్పు. నువ్వు చెప్పు, మామి చెప్పడు కానీ అత్తయ్య ఏమో వేగించి చూడండి, నెయ్యి వేసి వేగించి స్పూన్తో తింటుంది అత్తయ్య. మా అత్తయ్య ఇంకో అది పక్కన పెట్టు, తొందరగా రా. పాప ఏడ్చేస్తుంది. తీసుకో, చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. చూడు, అది పిండి చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పావు కదా నువ్వు నాకు. ఎలా ఉంది అత్తయ్య? పంచదార, అందులో పంచదార ఉంటుంది. అత్తయ్య ఆల్రెడీ పిండి తింటుంది కాబట్టి అత్తయ్య కొంచెం సరిపోతుంది అన్నదండి. ఇంకండి ఇంకొంచెం ఇచ్చేసింది అత్తయ్య. ఇదిగో నేను కూడా తింటున్నాను. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగున్నదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకు కూడా పెడతాను, అప్పుడు మీకు చూపిస్తాను. సరేనా? చాలా బాగున్నదండి. మళ్ళీ వేరే ఇంకోటి వేసాను, అది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి చూడండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకు పెడతానని మీకు చూపిస్తాను. పిల్లలు బస్సు వచ్చేసింది, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు. పరిగెట్టుకు తల్లి, పడిపోతావు. ఇదిగండి ఒక పాప, పరిగెట్టుకురా పడిపోతావు. ఎదుగో చెల్లి, ఎదుగో చెల్లి, ఎత్తుకో. అక్క అక్క అంటుంది, తీసువా. పడిపోతావు పడిపోతావు. దీన్ని చూసుకోవాలిగా లంచ్ బ్యాగ్ని. పిల్లలు వచ్చారండి స్కూల్ నుంచి. అయితే ఇదిగో వేసాను కదండి ఇందాక, అవైతే నేను పిల్లలకు పెడుతున్నాను. అయితే ఇది స్నాక్స్ కింద, పిల్లలకి స్నాక్స్ కింద ఉపయోగపడినాయండి. ఇంకోటి మా చిన్న పాప అయితే చూడండి, మరే తెలీదు. మీరు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేశాను, మీకు చూసి టేస్ట్ చెప్పండి. చెల్లికి అంట పెట్టు. బాగుందా? తినండి. రైట్ ఇటు రైట్ తల్లి. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయమను. ఇచ్చుడు రే, ఇచ్చుడు తల్లి. నువ్వు కూడా చెప్పు. అరే నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఇటు ఇలా చెప్పు.